నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరిగింది. 60 రోజుల్లో పూర్తి చేసిన 240 అభివృద్ధి పనుల్ని మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనుల జాతర జరుగుతోంది. కూటమి కార్యకర్తలు, నేతల సహకారంతో నెల్లూరు రూరల్లో ఇప్పటి వరకు 613 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అభివృద్ధి పనుల కోసం కృషి చేసిన తన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డిలా ఉండాలి అనే విధంగా చరిత్ర సృష్టిస్తామన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. టెండర్లు పిలిచిన పనులు, పూర్తయిన పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు అన్ని కలగలిపితే అక్షరాల 613 కోట్ల రూపాయలని చెప్పిన సవినయంగా మనం చేస్తూ ఉన్నా. నేను ఒక్కడిని అనుకుంటే అది సాధ్యం కాదు. మనం చేతులు కలిపితే అద్భుతాలు చేయొచ్చు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం నాయకుడి, జనసేన నాయకుడి, బీజేపీ నాయకుడి, ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త కష్టం ఉంది. అన్నిటికీ మించి మా కార్పొరేషన్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు అందరి సహకారం ఉంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి అభిమానంతో వారందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కూడా మీ కుటుంబ సభ్యుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని చెప్పని 2 చేతులు జోడించి సవినయంగా, ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని మీరందరూ గర్వంగా చెప్పుకునే విధంగా చరిత్ర సృష్టించే మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతానని